నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. యాదగిరిగుట్టలో వార్షిక గిరి ప్రదక్షిణ ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఐలయ్య. అమీన్పూర్లో జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. హైడ్రా కమిషనర్పై మండిపడ్డ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య. హెచ్ఐవి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. యాదగిరిగుట్టలో వార్షిక గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి వేలాది మంది అయ్యప్ప మాలాదారులు పాల్గొన్నారు. ఉదయం 5 గంటలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఐలయ్య గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భక్తులకు నేరుగా గర్భాలయ దర్శనం, ఉచిత లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్య భక్తులు భారీ స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు. కన్నస్వామి, కత్తిస్వామి, గదాస్వామి, పేరుస్వామి అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. మండల దీక్ష తీసుకొని 41 రోజులు కఠినమైన దీక్షతోటి, చెప్పులు లేకుండా నల్ల దుస్తులతోటి, ఒక పూట భోజనంతో 24 గంటల నామస్మరణ, అయ్యప్ప నామస్మరణతోటి మా కుటుంబం బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి నియమాలు పాటిస్తూ 10 మందికి ఆదర్శంగా ఏదైతే శబరిమలైనటువంటి అయ్యప్పను చూడటువంటి వాళ్లకు మీలోనే అయ్యప్ప చూస్తున్న మా సామందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ యాదగిరి దేవస్థానం వారు మండల దీక్ష స్వాములతోటి ఒకరోజు పెద్ద ఎత్తున ఈ స్వాములతోటి గిరిపక్ష చేపట్టినటువంటి ఆలయ సిబ్బందికి, రాష్ట్ర నలుగురు వచ్చినటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంబంధిత పోలీసు అధికారులు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు పోలీసు మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమీన్పూర్లో జిమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హరీష్ రావుకు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కుమరమ మరియు మాజీ జెడ్పీటీసీ జన్నారం బాలరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ చిన్నాన్న, మాణిక్యం, ఎక్స్ కౌన్సిలర్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమైన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే అభ్యర్థులను గ్రామ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. గ్రామంలో సామరస్య వాతావరణం నెలకొనేటట్లు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపిక జరగాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని అందరూ కృషి చేయాలన్నారు. ఓకే, నమస్కారం. ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామ శాఖలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. మరి వచ్చే 30వ తారీఖు నాడు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 14వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈరోజు ఎక్కడికక్కడ ఈ నామినేషన్లకు ముందే గ్రామ పెద్దలు అంటే కానీ మా దగ్గరికి తీసుకురండి. సో ఈరోజు గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో, ప్రజాపాలన ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఇవన్నీ చెప్తూ మరి గ్రామాలల్లో సర్పంచులుగా అభ్యర్థులుగా మీరు నిలబడి అత్యధిక స్థానాలు సర్పంచులుగా మీరు గెలవాలని కోరుతూ గ్రామాలలో సేవ చేయడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతాము. థ్యాంక్ యూ.
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్రమైన ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరికలు జారీ చేశారు. కుకట్పల్లి మూసాపేటలోని సర్వే నంబర్ 155లో ఎస్పీకి కేటాయించిన భూములపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న కబ్జా సమస్యను పరిగణలోకి తీసుకోకుండా మహానీయులు ఉన్నప్పటికీ అక్కడ నివసిస్తున్న వారిని దౌర్జన్యంగా వెళ్లగొట్టిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984లో ఈ స్థలాన్ని పార్కింగ్ కోసం స్వాధీనం చేసుకున్నట్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్థానికులు అంగీకరించలేదని, 2021లోనే హైకోర్టును సైతం ఆశ్రయించిన విషయం ఉన్నప్పటికీ అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదని ప్రజలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులందరికీ నోటీసులు జారీ చేసి పూర్తి స్థాయి విచారణ చేపడతామని, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూసాపేట రెవెన్యూ అమ్మా మూసాపేట మాట్లాడకుండా అమ్మా ఒక్క నిమిషం. మూసాపేట రెవెన్యూ పరిధిలోని 154, 150 సర్వే నంబర్లో మరి ఏదైతే దళితులకు ఉన్నటువంటి భూమిని మరి ఏళ్ళ తరబడి తాతల నుంచి కూడా ఈ భూమిలో వాళ్ళు కబ్జాలు నమోదు చేయబడతాయి. ఈ రకంగా దౌర్జన్యం చేయడము ఇది రాక్షస పరిపాలన ఏందని నాకు అర్థమైతలేదు. మరి ఉన్నత వర్గాలై అగ్రవర్ణాల భూమిలో కనబడే వాళ్ళకు ఒక ఎస్సీ ఎస్టీని వారు అంబేద్కర్ ఇచ్చిన హక్కును ఇలా కాలు రాస్తా ఉన్నారు, ఇలా చూస్తూ ఉన్నారు. మరి జాగ్రత్త తీసుకో, కోర్టులో ఉన్నది. మరి కోర్టులో వాళ్ళు ఏం చేస్తున్నారు? కోర్టులో మరి కోర్టులో ఉన్నాను రావచ్చునా? కోర్టులో ఇంటర్ఫరెన్స్ కావచ్చునా? ఎంత విరుద్ధంగా చర్య చేస్తూ ఉన్నారు. ఇదంతా మా ఆయన బాగలేదు. ఇప్పుడు ఇంట్లో పడుకొని ఉన్నాడు, కాలు చేయి పడిపోయి. మాది జాగా నాకు కావాలి. ఒక్క పైసా ఎవరు తినలేదు మా జాగాల మీద కూడా. వేరే దగ్గర కావాలని మేము కోరట్లేదు కదా. మాది మాకు ఇస్తాం, మేము ఎట్లయినా బతుకుతాం కదా. మాది గుంజుకొని ఏం చేస్తారు? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి తదితరులు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగి సెమినార్ హాల్లో అవగాహన సమావేశం జరిగింది. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తొలి దశలో హెచ్ఐవి టెస్టులు చేయించడం, వైరస్ వ్యాప్తి నివారణ, గర్భిణీ స్త్రీల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా నిరోధంలో పురోగతి సాధించామన్నారు. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేగా మనము ప్రతి ఇయర్ కూడా మనము దీన్ని గుర్తిస్తున్నాము. ఇందులో భాగంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టీ సెంటర్స్, జీజీహెచ్ రాజమండ్రి, సిహెచ్సిస్, పిహెచ్సిస్లో అన్ని చోట్ల కూడా మనము టెస్టులు చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా మన జిల్లాలో ప్రతి సంవత్సరము 50 నుంచి 60 వేల వరకు 60 వేల మందికి మనం టెస్టులు చేస్తాం. ఈ టెస్ట్ చేస్తే సుమారుగా సంవత్సరానికి 200 నుంచి 300 కేసులు మనకి పాజిటివ్ కూడా వస్తున్నాయి. చక్కగా కొనసాగించగలుగుతాము. సో అదే మనము మొహమాట పడో లేదంటే ఎక్కడికి రావాలి, ఏం చేసుకోవాలి, ఇట్లాంటి బిడియంతో భయపడో లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని కేర్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ నార్మల్ లైఫ్ జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ మనకి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన సెంటర్స్ అన్ని చోట్ల ఉన్నాయి, మీరు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రీట్మెంట్ అన్ని చోట్ల కూడా అలాంటి వాళ్ళే ఎక్కువ నేరం చేయడానికి అది కూడా ముందుకు వస్తున్నారనమాట. అందుకని ఏ సమస్యలు ఉన్నా కూడా పిల్లలు ఎదురుకుంటే డిస్కస్ చేసుకోవద్దు. వాళ్ళకి మంచి చెడు తల్లే చెప్పుకోవాలి. ఆ బాధ్యత తల్లిదే, తల్లే చెప్పుకోవాలి. ఏదైనా కూడా మంచి అయినా. ములుగు జిల్లాలో జనవరిలో జరిగే సమ్మక్క సారలమ్మ మేడారం గిరిజన మహాజాతరకు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. కొత్త ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, డీఎస్పీ రవీందర్, అటవీ అధికారి జాదవ్తో కలిసి జాతర ప్రాంతాన్ని పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యామ్నాయ రహదారులు, వాహనాల మళ్లింపులు కీలకమని అధికారులు స్పష్టం చేశారు.
వరంగల్ కాశీబుగ్గలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి మాట్లాడుతూ రాజకీయంగా బీసీలకు ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్ కేంద్రం రాష్ట్రం అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు ఏకతాటిపైకొచ్చి ఎక్కువ సంఖ్యలో బీసీ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా చాటాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాగృతి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకలరాణి, నాయకులు కుచన రాహుల్, ఎస్ అరుణ, రజిత, వసంత, నిర్మల, వి మాధవి తదితరులు పాల్గొన్నారు. అన్నటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానికల ఎన్నికలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు బీసీ ప్రజలను మోసం చేసి మరీ నయవంచుకులుగా తయారు చేసేసి మీరు శునకానందం మొదలం చాలా దారుణమైనటువంటి విషయం. బీసీలకు ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు నిన్న కామారెడ్డిలో ఎస్సీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అసలు ఏ ప్రాతిపాదికన మీ రిజర్వేషన్ ని మీరు రిలీజ్ చేసినా కూడా అర్థం కానటువంటి ఈరోజు బీసీ ప్రజలందరూ కూడా ఆగమవుతున్నారు. పిలుపునిస్తున్నాం, జనరల్ స్థానాలు కూడా బీసీ అభ్యర్థులు ఎవరన్నా కానీ, ఏ పార్టీ అయినా కానీ బీసీ అభ్యర్థులు పోటీ చేసేసి అవసరం లేదు. రాజకీయంలో మనకెవరో భిక్ష పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా బీసీ ప్రజలందరూ ఐక్యతగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బీసీలకే ఓట్లు పడితే బీసీలే ఎక్కువ మంది ఇప్పుడు సర్పంచులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ స్థానాల్లో అవకాశం ఉన్నంత వరకు బీసీలు నిలబడాలని తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిసెంబర్ 3న మసాబ్ ట్యాంక్లోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా పోస్టర్ను షాపూర్ నగర్ యూనియన్ అధ్యక్షులు గొల్లిపల్లి దయాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా, ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఆవిష్కరించారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పాలసీ అమలు, కొత్త కార్డులు, ఆరోగ్య బీమా పునరుద్ధరణ, ఇళ్ల స్థలాల మంజూరు వంటి ముఖ్య డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ వారు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల జర్నలిస్టులు ఈ ధర్నాలో పాల్గొని తమ హక్కుల కోసం పోరాడాలని టీయూడబ్ల్యూజే నేతలు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినాయి. కానీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జర్నలిస్టులకు ఇండ్లు, మిగతా ఆరోగ్యపరంగా, సంక్షేమ పరంగా అన్ని పథకాలు వెంబడే అమలు చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని తుంగలో దొక్కింది. మన హక్కుల కోసం, మన హక్కుల సాధన కోసం ఎల్లుండి 3వ తారీఖు నాడు సమాచార భవన్ని ముట్టడించడానికి జర్నలిస్టుల సంఘం నిర్ణయించడం జరిగింది. మనమందరం ఎల్లుండి మన ముట్టడి కార్యక్రమాన్ని జర్నలిస్టుల సోదరులందరూ విజయవంతం చేయాలి. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో, ఐజేయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ముట్టడి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు విజయవంతం చేయాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా తూఫాన్ ప్రభుత్వం సమీకృత భవన సముదాయంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఇందులో భాగంగా వట్టూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాస్, నాగులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఏసబైన పుష్పలత శ్రీశైలం యాదవ్, యవాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎంజాల స్వామి, దాతరపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పిట్ల సాయిబాబా, అలాగే మండల పరిధిలోని గ్రామ పంచాయతీల నుండి పలువురు వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులు మాట్లాడుతూ ఎన్నికల్లో తమను గెలిపించాలని, ఆయా గ్రామాల అభివృద్ధికి సాయశక్తుల కృషి చేసి అన్ని రంగాల్లో గ్రామీణ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో కూరగాయల వ్యాపారులు ఆందోళనకు దిగుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దకు తరలించాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అల్టిమేటం జారీ చేశారు. అయితే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని వ్యాపారులు స్పష్టం చేశారు. ఈ సదుపాయాలు లేకుండా అక్కడికి వెళ్లడం సాధ్యం కాదని తెలిపారు. కమిషనర్ ఒత్తిడి తెస్తూ వ్యాపారాలు అడ్డుకుంటామని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లేందుకు సిద్ధమని వ్యాపారులు వెల్లడించారు. కొన్ని అంటుండ్రు, అది ఎటువంటి సౌలభ్యం లేదు కాబట్టి మాకు ఫస్ట్ బాత్రూము, తర్వాత పైన కప్పు, కింద గచ్చు, అలాంటి సౌకర్యాలు అన్నీ చేసి అందరినీ తీసుకుపోయి అక్కడ పెడితే పోతాం. ఇట్లానే ఉన్నాయి అనుకుంటే అట్లా పోవడానికి అందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేదో ఇప్పుడు తయారు చేసి మీరు ఇవ్వండి, ఇప్పుడు పోయిన తర్వాత చేస్తామంటే అది సాధ్యం కాదు. కాబట్టి అందరం పోవడానికి రెడీ ఉన్నాం. కానీ మీరు సౌలతులు చేసి
కలిగించినప్పుడే పోతాం, అంతవరదాకా పోము. ఇప్పుడు రేపటి నుంచి కూరగాయల షాపులు బంద్ చేస్తారా, ఓపెన్ చేస్తారా? రేపటి నుంచి షాపులు తీస్తారా, బంద్ పెడతారా? కూరగాయల షాపు కూరగాయల షాప్ అద్దంటే బంద్ పెడతాం, ఇక్కడ అమ్ముకోవాలంటే ఉంచుతాం, అద్దంటే బంద్ పెడతాం. ఆడికైతే పోయేది ఇప్పుడు లేదు, అన్ని తయారయ్యేదాకా పోయేది లేదు. అక్కడ లేదు. చెన్నూరులో ఇంతమంది కమిషనర్లు మారిండ్రు, ఎమ్మెల్యేలు మారిండ్రు, ఎంపీలు మారిండ్రు కానీ అట్లా సాధ్యం కాదు సారు. కోతులు పడతాయి. ఏ దుకాణం కాడని కొడతాడా ఉన్న మనిషి అయినా కూడా. 100 దుకాణాలు ఉన్నాయి, 100 దుకాణాల కాడ తిరుగుతాడు ఒక మనిషి. అట్లా సాధ్యం కాదు సారు. దండం పెడతాము, పట్టించుకోకపోయి మేము కాళ్ళ మొక్కి నేను ఫంక్షన్ హాల్లో ఇంకా కోమాటి తింటాను, ఏనో ఆడో తట్ట మారేసుకొని పోతాను. మేము ఆడ మాకు అయ్యలేదు ఊయాలి, ఎడగట్టి ఊగుతాం. మేము ఊగలేము, మా వల్ల కాదు, దయచేసి మమ్మల్ని తప్పుకొని కమిషన్ సార్. లాస్ట్ ఏమన్నాడు కమిషనర్? బుధవారం పెడితే ఏమన్నాడు? బుధవారం రోజు ఏమన్నాడు? బుధవారం రోజు అన్నాడు అంటే అన్ని చెత్తల వస్తా బండ్లు. ఇంకోటి అక్కడ కోతుల బెదర ఎక్కువ ఉన్నది. కాకపోతే ఈ సౌకర్యాలన్నీ అన్ని ఈ సౌకర్యాలని సదుపాయాలను సమకూర్చినాక అప్పుడు మమ్మల్ని తోలిస్తే బాగుంటుందని మా కోరిక. మీకు ఎవరు ఒత్తిడి చేస్తాను? కమిషనర్ సార్ బుధవారం నాడు మాకు టార్గెట్ పెట్టిండు. బుధవారం నాడు మేము రోడ్ల మీద ఉన్న ఎడల ఆయన మొత్తం మా మాలంతా ట్రాక్టర్లో చెత్త బండ్ల వేసుకొని పోగలరట అని చెప్పిండు. కాకపోతే దీనికి మా వసతులపై దృష్టి పెట్టాలని కమిషనర్ గారు కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి నిమ్మల అంజయ్య మాట్లాడుతూ గ్రామంలో స్థానికంగా నివసించే ప్రతి అర్హుడికి పెన్షన్ అందేలా కృషి చేస్తారని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామస్తులు తనకు ఓటు ద్వారా ఆశీర్వదించాలని, గ్రామీణ అభివృద్ధి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎలగందుల గ్రామంలో జరగబోతున్నాయి కనుక ఆ సందర్భంగా నేను నామినేషన్ వేసిన సందర్భంగా నేను మాట్లాడిన మాటలు విన్నారు. మరి ఈరోజు ఎల్లండి ప్రకాష్ గారు వారు కూడా నామినేషన్ సందర్భంగా నేను కూడా పేరేం చెప్తున్నా అంటే మాకు సంబంధపరంగా ప్రజలకు చెప్పిండు, మాకు సంబంధించిన విషయాలు కాబట్టి ఆ విధంగా చెప్పవలసి వస్తుంది. వారు నా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వచ్చి ఎందుకు కూలగొట్టారు నీకు కబ్జా కానట్టయితే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నేను రూపాయి బిల్ల కూడా గ్రామ పంచాయతీ తినలేదు, అది నాకు అవసరం లేదని చెప్పినావు. రూపాయి బిల్ల నువ్వు తిననట్టయితే, రూపాయి బిల్ల కూడా నువ్వు అవినీతి చేయనట్టయితే 2014 నుండి 18 సర్పంచ్ కాలంలో మొదటిగా తలుచుకోలేదు. నువ్వు కూడా ఎన్నికల బరిలో నిలబడాలి, మేము కూడా ఎన్నికల బరిలో నిలబడాలి. నీ వాయిస్ ప్రజలకు తెలవాలి, మా వాయిస్ అంటే మేము చెప్పే మాటలు ప్రజలు వినాలి, నువ్వు చెప్పే మాటలు ప్రజలు వినాలి. ఇందులో దొంగవాడో దొరవాడో తేల్చాలి. నేను రూపాయి బిల్ల తినలేదు, నాకు అవసరం లేదని చెప్పి, నాకు సర్పంచే పదవి అవసరం లేదు, నీ 200 ఎకరాల వ్యవస్థనంతా ఖరాబ్ చేస్తామని చెప్తాను. ప్రజలకు మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తూ విజ్ఞప్తి చేస్తుంది. ప్రతి ఒక్కరికి నేను ఇక్కడనే నివాసం ఉంటా, ఇక్కడ నుండి ప్రతి ఒక్క ప్రజా సమస్యలు పరిష్కరిస్తా. మీ అందరికీ ఏదో విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి లాభం చేస్తా, అందరికీ ఇండ్లు ఇప్పిస్తా, జాగాలు ఇప్పిస్తా, పెన్షన్లు ఇప్పిస్తా, ప్రతి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మనం చేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో కన్నస్వామి రమేష్ యాదవ్ ఆధ్వర్యాన జరిగిన మహాపడి పూజలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, టీఎస్ఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, శశిధర్ రెడ్డి, సుధాకర్ యాదవ్, బ్రహ్మరాంబిక, మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్, కాలనీవాసులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ఏ దేవుడు పిలుస్తాను నారాస్వామి, అందరు దేవుడు వస్తున్నాడు ఈరోజు ఇక్కడికి రావా.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లి గ్రామంలో స్థానిక సమస్యల పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ప్రజలు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని, ఇతర గ్రామ సంస్థలు ఏలుగా పరిష్కారం కాలేదని ఆరోపించారు. సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి చేరుకొని సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీస్తూ చర్చలు కొనసాగిస్తున్నారు. మల్లుపేట గ్రామ సమస్యల కోసము ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి 4-5 ముందుకు వచ్చినాం. అందరినీ కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలన్నా కష్టమే. బ్రిడ్జి లేదు మాకు. NH-44 రోడ్డు, దానికి బ్రిడ్జి కావాలి మాకు. ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే, స్నేహ గొల్టీ ఫామ్ ఉంది. మొత్తం ఎటు పోతుంది, కలవరాలు పోతుంది. మాకు రెవెన్యూ లేదు, 0 రెవెన్యూ మాకు. మల్లుపేట విలేజ్ ఆదాయం ఏం లేదు. ఇప్పుడు ఎక్కిన సర్పంచ్ కూడా ఏం చేయడు, అంటే మేమేం చేయలేం కాబట్టి ఆయన కూడా కలిసి ఉంటాడు. నువ్వేం చేసినావు, నేనేం చేస్తున్నా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటి పోవాలన్నా కానీ, నిజామాబాద్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా, నిజామాబాద్కి వచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు? మా ఆవేదన ఇది. అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్కు గౌరవంగా చెప్తున్నాం. సమస్యలు పరిష్కరించదాకా మేము ఈ నామినేషన్ వేయదలుచుకోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి దిగి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నాం. తక్షణమే గవర్నమెంట్ ప్రభుత్వం దిగి రావాలి. షేలింగంపల్లి గోపీనగర్ లో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేంద్ర యాదవ్ తన ఖర్చుతో నిర్మించిన అంబేద్కర్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తర్వాత కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పరిచి రమేష్ అధ్యక్షుడిగా, మలకయ్య గౌరవ అధ్యక్షుడిగా, సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. నిన్ను గౌరవ అధ్యక్షుడిగా పెడతా, నువ్వు అట్లుండు. నిన్ను ప్రెసిడెంట్గా పెడతా, నువ్వు అట్లుండు. నువ్వు జనరల్ సెక్రటరీగా ఉన్నావు, నువ్వు యాక్టివ్గా అట్లనే ఉండాలి. మీరు ముగ్గురు 3 కళ్ళలాగా ఇక్కడ పనిచేయాలి. అంతే తప్ప ఇదేం కలెక్టర్ గిరి కాదు, లేకపోతే ఇదేమి ఎవరేమి డబ్బు. వీలైతే మీ డబ్బులే ఖర్చు అవుతాయి తప్ప మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అర్థమైందా? నెక్స్ట్ సంఘం పేరు చెప్పుకొని బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇది మీరు సంఘం పేరు చెప్పలే గారు వీళ్ళందరూ కూడా ఉంటే ఇంచుమించు ఒక 50-60 మంది జమ అయినరు. డాకయ్య అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా ఎవరినో ఒకరు, ఇప్పుడు ప్రెసిడెంట్ అనగానే గవర్నర్ గిరి కాదు, కలెక్టర్ గిరి కాదు, లేకపోతే ఇంకోటి ఏం కాదు. దానికి సర్వీస్ చేయాలి, సర్వీస్ చేసేటోడు కావాలి. ఇప్పుడు నేనేదో నరసింహ చేయాల్సిన పని కాబట్టి మనం అందరం కూడా కలిసి ఏకగ్రీవంగా మనం పనిచేయాలి. ఏకగ్రీవంగా మనం అధ్యక్ష కార్యదర్శులను, అడ్వైజర్ను వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు రండి. పటాన్చెరు నియోజకవర్గం కర్ధనూర్ గ్రామంలో 18వ మహాపడి పూజ వడ్డే యాదయ్య కుమారులు వడ్డే సత్యం, వడ్డే కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. కర్ధనూరు గ్రామం అయ్యప్ప స్వాములతో స్వామియే శరణమయ్యప్ప అని మార్మోగింది. ఈ కార్యక్రమంలో 2 గ్రామాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయ్యప్ప స్వాములకు పంచామృతం, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. షేర్లింగంపల్లి డివిజన్లోని సురభి కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాదయాత్ర నిర్వహించారు. మురుగునీటి సమస్యను 2 వారాల్లో పరిష్కరిస్తామన్నారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచి పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేశామని, చెత్త సేకరణ, త్రాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ, విద్యుత్ వైర్ల సక్రమ నిర్వహణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే డివిజన్లో దశల వారీగా లీకేజీ సమస్యలను పరిష్కరించనున్నారు.
అలాట్మెంట్ అయినదో అలాట్మెంట్ ప్రకారం ఇవ్వండి. లేదు వాడు పొజిషన్ ఉన్నాడు, లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాడు, వాడికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటే పొజిషన్ వాంతే కదా. మరి 12 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి చూడండి. నువ్వు కట్టింది కాదండి, రోడ్ వేయించినప్పుడు కట్టించింది లేదు. రోడ్ వేయించినప్పుడు కట్టించింది లేదు. రోడ్ వేసి 2 సంవత్సరాలు అయింది. ఇంటికి మన ఎవరి దగ్గర అడుక్కొచ్చి కట్టించుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యాదగిరిగుట్టలో వార్షిక గిరి ప్రదక్షిణ ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఐలయ్య. అమీన్పూర్లో జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. హైడ్రా కమిషనర్పై మండిపడ్డ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య. హెచ్ఐవి రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.